రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ ఒక మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ అంటే ఇందులో పంపు అలాగే లో ప్రెషర్ డ్రిప్ ఈ రెండు కలిపి లేదా విడివిడిగానే తీసుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ మైక్రో ఇరిగేషన్ పంపు ఇది పూర్తిగా మనం దాదాపు ఒక 5 సంవత్సరాలకు పైగా తూర్పు భారతదేశంలో ఉన్నటువంటి జార్ఖండ్, బీహార్ ఇటువంటి రాష్ట్రాల్లో చిన్న సన్నకారు రైతులతో పనిచేస్తూ వాళ్ళు డీజిల్ పంపులు వాడుతూ లేదా కొన్నిసార్లు కరెంటు వాళ్ళకి రాకపోయినా సరే ఆ స్తంభాలకేసి వైర్లకేసి కనెక్షన్ తీసుకుంటూ చేస్తూ పడుతున్న ఇబ్బందులు, తర్వాత కరెంటు షాకులు వచ్చి రావడం వల్ల చనిపోయిన రైతులు, వాటందరినీ దృష్టిలో ఉంచుకొని తయారు చేసినటువంటి ఉత్పత్తి ఇది దాదాపుగా 7 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి ఎంతో సక్సెస్ఫుల్ గా కొన్ని వేల మంది రైతులు మన ఉత్తర భారతదేశంలో అలాగే పక్కన ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల కొన్ని దేశాల్లో కూడా వాడుతున్నారు. భూటాన్ ఇటువంటి దేశాల్లో, ఆఫ్రికాలో వాడుతున్నారు. ఈ పంపు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సోలార్ ప్యానెల్స్ మీద పనిచేస్తుంది, అలాగే బ్యాటరీ మీద కూడా పనిచేస్తుంది. ఏ విధంగా అయితే ఈ డీజిల్ పంపుని రైతు వాళ్ళకి కావాల్సినప్పుడు ఇంటి నుంచి పొలానికి పట్టుకెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటారో, ఈ పంపుని సోలార్ ప్యానెల్స్ తో తీసుకొని వాళ్ళు వెళ్ళి వాళ్ళ నీటి తల్లులు పెట్టుకొని సాయంత్రానికి మళ్ళీ తీసుకెళ్లి ఇంట్లో భద్రంగా ఉంచుకోవచ్చు. దొంగతనం అవుతుందని అట్లాంటి భయాలు మొత్తం. సో ఇక్కడ ఏమైందంటే ఈ విధంగా పంపు వాడుతున్నప్పుడు రైతులే మమ్మల్ని ఏమడిగారంటే, సంవత్సరంలో 365 రోజుల్లో ఒక 120 రోజులు మహా అయితే 150 రోజులు అంతకన్నా నీటి తొడులు పెట్టాం. ఏది 3 కాలాల్లో పంటలు వేసినా కూడా, వర్షాకాలంలో, చలికాలంలో, ఎండాకాలంలో పంటలు వేసినా కూడా మొత్తం మీద నీటి తొడులు పెట్టేది ఒక సంవత్సరంలో 120 నుంచి 150 సంవత్సరాలు. మరి మిగతా సమయంలో కూడా మన భారతదేశంలో లాంటి దేశంలో ఈ సూర్యుని యొక్క శక్తి విపరీతంగా అపారంగా ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా మేము బాగా వాడుకోవచ్చు అంటే అప్పుడు దీనికి ఒక బ్యాటరీతో ఛార్జింగ్ ఆప్షన్ కూడా తయారు చేసాం. దానివల్ల ఏంటంటే ఈ సోలార్ ప్యానెల్స్ ని మన ఇంటి దగ్గర పెట్టుకొని ఈ పంపు కూడా ఏ విధంగా మార్పు జరిగిందంటే, ఈ సోలార్ ప్యానెల్స్ ఇంట్లో ఉంటాయి. ఆ ఛార్జ్ కంట్రోలర్ బ్లూ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా, అది కూడా ఇంటి దగ్గర ఈ ప్యానెల్స్ కనెక్ట్ అయ్యి ఛార్జింగ్ అవుతుంది. పొలానికి వెళ్ళేటప్పుడు కేవలం ఆ బాక్స్ ఆ బ్యాటరీ కలిపి పట్టుకెళ్ళి మన నీటి తోడులు పెట్టుకొని పంపు పట్టుకెళ్ళి, ఇప్పుడు పంపు అక్కడ పెట్టడం జరిగింది. పంపు ఇది బావిలో, నదిలో, చెరువులో, వాటర్ షెడ్లో, చెక్ డ్యామ్లో పెరినియల్ వాటర్ సోర్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే దాని అర్థం ఏంటంటే దాదాపుగా సంవత్సరం మొత్తం కూడా ఎప్పుడు నీళ్లు ఉండేటువంటి నీటి వనరు. పెరినియల్ వాటర్ సోర్స్ అంటే ఎప్పుడు నీళ్లు దానిలో ఊరుతూ ఉంటాయి లేదా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ విధంగా మనకి అన్ని కాలాల్లో కూడా పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి రైతులు ఎందుకు సాగు చేసుకోలేకపోతున్నారు అలాంటి అవకాశాలు అంటే, ఆ సోర్స్ కి ఆ నీటి వనరుకి వాళ్ళ పొలానికి దూరం ఉంటుంది కాబట్టి చేసుకోలేకపోతున్నారు. దాన్ని అధిగమించడానికి తయారు చేసినటువంటి ఈ ఉత్పత్తి వల్ల ఈ పంపు వాళ్ళు ఆ నీటి వనరులో ఆ ఏదైతే ఉంటుందో అక్కడ అందులో పంపు అక్కడ పెట్టుకొని దాన్ని వాళ్ళ పొలానికి ఈ విధంగా పైపు ద్వారా వేసి, ఒకటి మనం ఏవైతే మడులు కట్టి ఇస్తా ఉంటాం కదా, ఫ్లడ్ ఇరిగేషన్ అంటాం, ఆ విధంగా ఇవ్వచ్చు. లేదా ఇదే పైప్ సిస్టమ్ ని ఒక లో ప్రెషర్ డ్రిప్ ఇరిగేషన్ తో కనెక్ట్ చేసి ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. అంటే మన మామూలు ఈ ఫ్లడ్ ఇరిగేషన్ లో ఒక 1000 లీటర్లు మన పొలానికి ఇస్తే అందులో నిజానికి పంటకి చేరేది 50% మాత్రమే. లో ప్రెషర్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇస్తే దాదాపు 90% చేరుతుంది. దానివల్ల ఏమవుతుంది, మన యొక్క పంట విస్తీర్ణం కూడా పెంచుకోవచ్చు. పంట విస్తీర్ణం పెంచుకొని అధిక లాభాలు పొందవచ్చు. అట్లాగే డీజిల్ పంపులో రైతులు ఏమవుతుందంటే దాన్ని ఆన్ చేసి మళ్ళీ దాన్ని ఆఫ్ చేసేంత వరకు ఎప్పుడు దాని దగ్గర ఉండాలి. దానివల్ల చాలా సమయం వృధా అవుతూ ఉంటుంది. ఈ పంపు వలన అది కూడా ఒక మంచి లాభం. ఈ పంపు ఒకసారి ఆన్ చేసుకొని ఫ్లడ్ ఇరిగేషన్ లో కానీ డ్రిప్ ఇరిగేషన్ లో కానీ వాళ్ళు వేరే పనులు చేసుకుంటూ ఉండొచ్చు. చేసుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా సమయం చాలా ఆదా అవుతుంది, డబ్బులు కూడా ఖర్చులు తగ్గుతాయి. సో ఇప్పుడు ఈ పంపుని బ్యాటరీ ద్వారా తీసుకెళ్ళటం అంటే అది ఇంకా పోర్టబిలిటీ.
ప్యానల్స్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి. సో ఓన్లీ సాయంత్రం మళ్ళీ ఆ బ్యాటరీ ఆ పంపు ఇంటికి తీసుకొని వస్తారు. అదేవిధంగా ఇంకొక బ్యాటరీ బ్యాంక్ పెట్టుకొని పంపుది కానీ లేకపోతే వేరే బ్యాటరీ కానీ పెట్టుకొని మన ఇంట్లో ట్యూబ్ లైట్లు కానీ ఫ్యాన్లు కానీ వాడుకోవచ్చు. లేదా కొంతమంది ఇంకా బాగా ఉత్సాహం ఉన్నటువంటి రైతులు ఏ విధంగా చేస్తున్నారంటే చిన్న చిన్న కోళ్ల ఫారాలు, ఒక 200, 500 కోళ్లు, నాటు కోళ్లు ఇవన్నీ బాగా పాపులర్ అవుతున్నాయి కాబట్టి ఆ కోళ్ల ఫారాల్లో కూడా లైట్లు ఫ్యాన్లు పెట్టుకొని ఈ సిస్టమ్ ని బాగా వాడుకుంటున్నారు. అంటే 365 రోజులు మనకి సౌరశక్తి నుంచి వచ్చేటువంటి ఈ కరెంటుని ఆ బ్యాటరీలో నిల్వ చేసుకొని చక్కగా వాడుకోవటం వల్ల మన పంటలకి, మన పొలాల్లో ఉన్నటువంటి పంటలకి నీటి తడులు బాగా అందించుకోవచ్చు. ఆరుతడి పంటలకి ఇది చాలా పనిచేస్తుంది, అంటే బాగా పనిచేస్తుంది. కూరగాయలు పండించే వాళ్ళకి, తర్వాత మన మొక్కజొన్న పండించే వాళ్ళకి, తర్వాత నూనె గింజలు పండించే వాళ్ళకి, పప్పుధాన్యాలు పండించే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ పంపు మనం వరిలో కానీ, షుగర్ కేన్లో కానీ, లేకపోతే ఇట్లాంటి వెట్లాండ్ క్రాప్స్ అంటారు, అంటే బాగా ఒక అడుగు ఎత్తులో నీళ్లు ఉండేటట్టు ఆ విధంగా చేసే వాటిలో ఇది ఖచ్చితంగా పనికిరాదు, చాలా స్పష్టంగా చెప్తున్నాం. అయితే వరిలో కొంతమంది రైతులు దీన్ని ఏ దశలో మా పంపుని చక్కగా వాడుకుంటున్నారంటే, వాళ్ళు వరి నాట్లు మొదలు పెడతారు కదా, వరి నాట్లు ఎవరైతే నారుమడి సిస్టమ్ వేసుకొని చేసుకుంటారో వాళ్ళు నాట్లు వేసుకుంటారు కొంత పొలంలో. ఆ వరి నాట్లు వేసుకున్నప్పుడు ఆ టైంలో కనుక వాళ్ళకి వర్షం సరిగ్గా పడకపోతే ఆ వేసినటువంటి ఆ నారుమళ్ళకి నీళ్ళు అందించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అప్పుడు ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. అంటే మరి ఆ పాయింట్ వచ్చింది కాబట్టి చాలా స్పష్టంగా చెప్పాలి అంటే ఇది గంటకి 15 అడుగుల ఎత్తులో సుమారుగా ఒక 4800, 5000 లీటర్లు ఇస్తుంది. లేదా 35 అడుగులు ఎత్తులో సుమారుగా 3600 ఆ రేంజ్ లో నీళ్ళు ఇస్తుంది. అంటే రోజుకి కనీసం ఎంత లేదన్నా సరే ఒక 20,000 నుంచి 30,000 లీటర్ల వరకు ఈ సిస్టమ్ నుంచి మనం వాటర్ తీసుకోవచ్చు. ఆ తీసుకున్నటువంటి 20,000, 30,000 లీటర్లని మనం గనక ఫ్లడ్ ఇరిగేషన్ ఇస్తే పంటకి చేరేది 15,000. డ్రిప్ ఇరిగేషన్ అయితే 30,000 ఇచ్చామంటే 90% అంటే 27,000 లీటర్లు చేరుతాయి. సో ఆ విధంగా మనం లో ప్రెషర్ డ్రిప్ ఈ పంపు కాంబినేషన్ చేసుకోవటం వలన ఎక్కువ విస్తీర్ణంలో పెంచుకోవచ్చు, దిగుబడులు కూడా బాగుంటాయి. ఎవరైతే ఈ చక్కగా ఈ మైక్రో ఇరిగేషన్ సిస్టము, వీడింగ్ మెషిన్ అంటే కలుపు తీసే యంత్రం కలిపి చేసుకుంటారో వాళ్ళు నెమ్మదిగా ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం అట్లా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చేసుకొని, మనకి పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ లాక్పతి కిసాన్ అనే ఒక కార్యక్రమం నడుస్తుంది. ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుందో వాళ్ళ రైతుకి వాళ్ళ ఆదాయాన్ని రెండింతలు చేసేటట్టుగా, డబుల్ చేసేటట్టుగా ఎట్లా అని ఆ దిశలో ఈ ఉత్పత్తులు చాలా బాగా ఉపయోగపడతాయి. సో దానికి అనుగుణంగా ఉండటం కోసం మా ఈ యొక్క రేగ్రో కంపెనీ తరఫు నుంచి కూడా మేము వాళ్ళకి పల్లెటూళ్ళలో అందుబాటుగా జిల్లా ప్రధాన కార్యాలయాల్లో కానీ లేదా 2-3 జిల్లాల్లో కలిపి ఒక చోట కానీ మా ఆఫీసులు కూడా పెట్టి మా యొక్క సిబ్బందిని పెట్టి వాళ్ళకి డెమాన్స్ట్రేషన్స్ ఇవ్వటం, అదేవిధంగా ఈ రైతు ఉత్పాదక సంస్థల ద్వారా ఈ ఉత్పత్తుల్ని అమ్మటం, అలాగే వాటి ద్వారా సేవలు అందించడం జరుగుతుంది. ఆ సేవల గురించి కూడా చాలా స్పష్టంగా వివరిస్తాను. ఈ ఆరుతడి పంటల్లో ఇరిగేషన్ ఎంత ముఖ్యం అంటే, మనం ఒకవేళ ఏదన్నా పంపు రిపేర్ వస్తే ఆ పంపు దాన్ని స్టాండింగ్ క్రాప్ అంటారు. స్టాండింగ్ క్రాప్ అంటే అప్పుడు అట్లా ఉన్నటువంటి పంట, దానికి పంపు ఏదైనా రిపేర్ వస్తే ఎన్నాళ్ళు ఉండగలుగుతుంది, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు దాన్ని బట్టి కొన్నిసార్లు అది 1 రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు. సో ఈ కష్ట నష్టాలను కూడా చూసుకొని మేము సర్వీస్ ఏ విధంగా ఇస్తున్నామంటే, ఈ పంపులో ప్రధానమైనటువంటి 3 సోలార్ ప్యానల్స్, చార్జ్ కంట్రోలరు, బ్యాటరీ, పంపు. ఒకవేళ గ్రౌండ్ లెవెల్లో రిపేర్ చేయగలిగినవి చేస్తే సులభంగా చేసేస్తాం, అయిపోతాయి. ఒకవేళ ఏదైనా రిపేర్ ఈ కంట్రోలర్కి వచ్చింది లేదా పంపుకి వచ్చింది, దాన్ని మనం సర్వీస్ సెంటర్కి పంపించి చేయాలి అంటే వాళ్ళకి ఒక స్టాండ్ బై ప్రోడక్ట్ ఇస్తాం. ఆ స్టాండ్ బై ప్రోడక్ట్ వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. సర్వీస్ చేసి రాగానే ఆ సర్వీస్ ఛార్జీలు చెల్లించి వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు తీసేసుకోవచ్చు. సో సోలార్ ప్యానల్స్ ఆ స్టాండ్ బై కిందకి రావు ఎక్కువగా ఇందులో, ఎందుకంటే ఇవి ఏదైనా ముందు వైపు పగిలితే తప్ప వీటిని ఏమి పనికి రాకుండా పోవడానికి అట్లా అవకాశం ఉండదు. సో ఈ వీటిలో రిపేర్స్ ఎక్కువ రావు. ఏదైనా వస్తే మనకి కంట్రోలర్లో, పంపులో, అది పంపు కూడా మూవింగ్ పార్ట్ కాబట్టి మెకానికల్ కాబట్టి రావచ్చు. అలాగే బ్యాటరీ కూడా ఎక్కువ రాదు. బ్యాటరీ కనీసం ఒక 5 ఏళ్ళు అట్లా ఉంటుంది. 1 సంవత్సరం మనం వారంటీ ఇస్తున్నాం. ఈ బ్యాటరీస్ అన్ని కూడా అన్ని విధాలుగా మన ఎలక్ట్రికల్ వెహికల్స్ లో వాటిలో టెస్ట్ చేసినవి.
సో రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మనం ఒక కలిపి, అంటే ఏవైతే ఎలక్ట్రికల్ స్కూటర్స్, ఎలక్ట్రికల్ బైక్స్, తర్వాత ఈ వీడర్ మెషిన్స్, ఇట్లా సోలార్తో పనిచేసేటువంటి పంపులు, ఇవన్నీ కలిపి ఒకే వేదిక మీద అందించాలి అనేది మా యొక్క కంపెనీ ప్రయత్నం. సో ఈ ప్రయత్నంలో భాగంగా మీ విలువైన సలహాలు, సూచనలు ఇప్పుడు పాటిస్తూ ఉంటాం. అదే ఈ యొక్క కంపెనీ గొప్పదనం. మేము ఏ ఉత్పత్తులు తయారు చేసినా రైతుల్ని సంప్రదించి రైతుల సాధక బాధకాలు అర్థం చేసుకొని తయారు చేస్తాం. ఈ సోలార్ పంపు సుమారు 4 కేజీల కన్నా బరువు ఉండదు. చాలా సులభంగా పట్టుకొని ఈ విధంగా బ్యాటరీని, పంపుని రైతు వాళ్ళ పొలంలోకి ఈజీగా తీసుకెళ్లొచ్చు, లేదా మన 2 వీలర్ బండి మీద పెట్టి కూడా తీసుకెళ్లొచ్చు. సో దీన్ని మనం ఎందుకు ఇంత సులభంగా చేసామంటే, ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, అడవుల్లో కొండల్లో పండిస్తున్న, లేకపోతే మారుమూలలో పండిస్తున్నటువంటి గిరిజన రైతులు, వాళ్ళందరికీ కూడా పనికొచ్చేటట్టుగా, లేకపోతే అందరికి సులభంగా తీసుకెళ్లి ఎటువంటి దొంగతనాలు భయాలు లేకుండా మనం వాడుకోగానే ఇంట్లో పెట్టుకొని శుభ్రంగా మనం రక్షించుకోవచ్చినట్టుగా తయారు చేసింది. ఈ పంపు ప్రత్యేకత ఏంటంటే, దీన్ని ఈ సంస్థ వాళ్ళు, మన రైగ్రో సంస్థ వాళ్ళు, అలాగే కేత్ వర్క్స్ వాళ్ళు 5 సంవత్సరాలకు పైగా తూర్పు భారతదేశంలో ఉన్నటువంటి రైతులతో కలిసి పనిచేసి తయారు చేసి పంపు మొత్తం ప్రోడక్ట్ కూడా. ఇది ఏ నీటిలో అయినా సరే, బావిలో అయినా, నదిలో అయినా, కాలువలో అయినా ఈ విధంగా పూర్తిగా నీటిలో మునిగి పనిచేస్తుంది. సో మన మామూలు మోనోబ్లాక్ పంపుల్లాగా సక్షన్ హెడ్, డెలివరీ హెడ్ అని 2 ఉండవు. పంపు పూర్తిగా మునిగి ఉండటం వలన ఒకటే డెలివరీ హెడ్. సో ఆ డెలివరీ హెడ్ 2 ఇంచెస్ పెట్టుకొని ఫ్లడ్ ఇరిగేషన్ లో వాడుకుంటారు. అక్కడ ఆల్రెడీ మీరు చూస్తున్నారు పైపు. సో పీవీసీ పైపులు కానీ, లేకపోతే హెచ్డిపి పైపులు కానీ, ఫ్లెక్సిబుల్ పైపులు కానీ వాడుకుంటారు. లపేటా పైపులు కూడా కొంచెం ఎక్కువ దూరం తీసుకెళ్లాలన్నా. ఏదైనా ఈ పంపు దాదాపుగా ఒక 50 అడుగులు, అంటే నీటి వనరు నుంచి ఎక్కడ పంపు పెడతామో అక్కడి నుంచి 50 అడుగులు ఎత్తు వరకు నీటిని ఎత్తగలరు. సో అది చూసుకుంటూ మనం వాడుకోవాలి. 15 అడుగుల్లో ఉన్నప్పుడు ఎక్కువ నీళ్ళు వస్తాయి, 30 అడుగుల్లో ఉన్నప్పుడు కొంచెం తగ్గుతాయి, 50 అడుగులప్పుడు ఇంకా తగ్గుతాయి, కానీ వస్తాయి. సో ఈ విధంగా రైతు దీన్ని చక్కగా వాడుకొని ఇప్పుడు ఒక 1/4 ఎకరం, 1/2 ఎకరం, 1 ఎకరం, 2 ఎకరం వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమైన విధంగా దీన్ని ఫ్లడ్ ఇరిగేషన్ లో, లేదా ఇంకా ఎక్కువ ఏరియాలో చేసుకోవాలి అంటే లో ప్రెషర్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ తో కలిపి చేసుకొని దీన్ని లాభాలు పొందొచ్చు రైతులు. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.